లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం. నేను మీ ఏకే. శాంతియుతమైన నిశ్శబ్ద వాతావరణంలో నా ఆలోచనలన్నీ దేశ ఉజ్వల భవిష్యత్తుపైనే. లక్ష్య సాధనలో ఆలోచనలే నాలో ఉన్నాయి. ఇక్కడ సూర్యోదయం చూశాక నా ఆలోచనలు కొత్తకు ఎత్తులకు వెళ్ళాయని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. విశాల సముద్రం నా ఆలోచనల పరిధిని విస్తరింపజేసింది. కన్యాకుమారి ఒక శక్తి పీఠం. నదులన్నీ సముద్రంలో కలిస్తే అలాంటి సముద్రాలు సంగమించే చోటు కన్యాకుమారి. ఇక్కడ చారిత్రక కట్టడాలు దేశ నిర్మాణానికి గొప్ప స్ఫూర్తి. మన దేశ సంక్షేమ ప్రయోజనాలు యావత్ ప్రపంచానికి మేలు చేస్తాయి. మన స్వాతంత్ర పోరాటం అనేక దేశాలకు ప్రేరణగా నిలవడమే దీనికి ఉదాహరణ. మళ్ళీ కరోనా సమయంలో అదే స్ఫూర్తి భారతదేశంలో కనిపించింది. ఇప్పుడు మన పాలన నమూనా అనేక దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇంకపై ఒక క్షణమైన వృధా చేయకుండా మన భారీ లక్ష్యాలు మహోన్నత విధుల దిశగా కదం తొక్కాలి. పెద్ద కళల్ని కంటూ వాటిని సాకారం చేసుకోవాలి. సంస్కరణలపై సాంప్రదాయ ఆలోచనలు విడనాడాలి. భరత భూమిలో మనం జన్మించడం అంటే ఆ దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. ప్రాచీన విలువలు పరిరక్షించుకుంటూనే మన సంస్కృతిని ఆధునికంగా పునర్నిర్మించుకోవాలి. స్వాతంత్ర పోరాటం మాదిరిగానే వికసిత భారత్ కోసం వచ్చే 25 ఏళ్లు పాటుపడదాం, కలిసి ముందడుగు వేద్దాం అని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు.